తెలంగాణలో ఇవాల్టితో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ అధికారికంగా ముగిసింది. కానీ చాలా మందికి ఇంకా ఫారాలు అందలేదు. క్షేత్రస్థాయిలో విపరీతమైన గందరగోళం నడుస్తోంది. దీంతో తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఈఓ సుదర్శన్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పూర్తిగా పర్యటించడం లేదని, ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు సహకారం అందించడం లేదని, అవగాహన కల్పించడం లేదంటూ వస్తున్న ఫిర్యాదులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఎల్ఓలకు మరోసారి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియపై, బూత్ లెవెల్ ఆఫీసర్ల పనితీరుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో కొందరు బీఎల్ఓలు ఫెయిల్ అయ్యారని ఎన్నికల సంఘం గుర్తించింది. ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరును సంప్రదించడం, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతో పాటు వాటిని నింపే విధానంపై అవగాహన కల్పించడం బీఎల్ఓల బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీఎల్ఓలకు మరోసారి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 93.50% ఫారాల పంపిణీ పూర్తి కాగా, ఇప్పటి వరకు 33,10,871 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఫారాల పంపిణీలో నిర్మల్, జోగులాంబ, గద్వాల జిల్లాలు 100% లక్ష్యాన్ని చేరుకున్నాయి. వనపర్తిలో 99.94%, నాగర్ కర్నూల్లో 99.88% పంపిణీ పూర్తయింది. అయితే అత్యధిక ఓటర్లు ఉన్న హైదరాబాద్ జిల్లాలో 78.75% ఫారాలు మాత్రమే పంపిణీ అయ్యాయి. మేడ్చల్, మల్కాజ్గిరిలో 84.05%, రంగారెడ్డిలో 91.61%, సంగారెడ్డిలో 91.66% పంపిణీ నమోదైంది. పంపిణీతో పోలిస్తే ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నిదానంగా జరుగుతోంది. దీనిపై అధికారులు దృష్టి సారించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 24వ తేదీ వరకు ఇంటింటి ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగనుంది. జూలై 24వ తేదీలోగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలన్నింటినీ తిరిగి సేకరించి వాటి డిజిటలైజేషన్ ను పూర్తి చేయాలని బీఎల్ఓలకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. అన్ని దశలు పూర్తయిన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.